పెండింగ్ లో ఉన్న లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇవాళ ఏపీ, తెలంగాణ, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో జేపీ నడ్డా, అమిత్ షా, బిఎల్ సంతోష్ భేటీ కానున్నారు. సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఇవాల్టి సమావేశంలో ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఆశావాహుల జాబితాను పురంధేశ్వరి అధిష్టానానికి అందించనున్నారు. పెండింగ్ లో ఉన్న లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి అలాగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు సంబంధించి బీజేపీ దృష్టి సారించడం జరిగింది. ఇటీవల 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయడం జరిగింది. రెండవ జాబితాకు సంబంధించి ఎల్లుండు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. ఈలోపు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కోర్ గ్రూపులతో సమావేశం కాబోతున్నారు. ఆయా రాష్ట్రాల అధ్యక్షులు అలాగే కీలక నేతలతో జాతీయ నాయకత్వం ఆయా రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ స్థానాలకు కానీ అసెంబ్లీ స్థానాలకు కానీ ఆశావాహుల జాబితా, గెలిచే అవకాశాలున్న స్థానాలు, అలాగే రాష్ట్ర పరిస్థితులు, పొత్తులకు సంబంధించి ముఖ్యంగా పాటించాల్సిన విధి విధానాలు, వీటిపైన సలహాలు, సూచనలు తీసుకుని లిస్ట్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆశావాహుల జాబితాలను ముందుగా జేపీ నడ్డా అలాగే అమిత్ షా, బిఎల్ సంతోష్ వీళ్ళు పరిశీలించడం జరుగుతుంది. అనంతరం అక్కడ స్క్రూటినీ అయిన తర్వాత దాన్ని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగే ఎన్నికల కమిటీ సమావేశంలో పరిశీలించిన తర్వాత దానికి పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక సహా 10 పైగా రాష్ట్రాలకు సంబంధించి కసరత్తు జరగబోతోంది. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రస్తుతం ఢిల్లీ బయలుదేరారు. మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు. సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ కోర్ గ్రూప్ సమావేశం ఉండబోతోంది. ఆయా రాష్ట్రాల అధ్యక్షులతో జాతీయ నాయకత్వం సమావేశమై ఆశావాహుల జాబితాను పరిశీలించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి పొత్తులపైన ఈ రోజు రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో కలిసి పోటీ చేయాలా లేక ఇండివిజువల్ గా పోటీ చేయాలా అన్న అంశానికి సంబంధించి పురంధేశ్వరికి ఇటు జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేక ఒంటరిగా ఎవరికి వారు, ముఖ్యంగా టీడీపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయా అన్న దానికి సంబంధించి ఎంతో ఆసక్తిగా రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. సో రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది గడిచిన 2-3 నెలలుగా. అయితే ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టిన నేపథ్యంలో అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి కానీ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి కానీ పొత్తులతో వెళ్తే వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, గెలిచే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ అభ్యర్థిని బరిలో ఉంచాల్సి ఉంటుంది అన్న అంశాలకు సంబంధించి కూడా అధిష్టానం దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఒకవేళ పొత్తులతో తమకు నష్టం జరుగుతుందని భావిస్తే కనుక సొంతగా వెళ్లే ఆలోచనలో కూడా బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరు ఆశావాహులు, ఎవరెవరు పోటీకి సిద్ధంగా ఉన్నారు అన్ని అంశాలను కూడా ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కూడా కోర్ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. సో జాతీయ స్థాయిలో ఇక్కడ ముఖ్యంగా పొత్తులకు సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి స్పష్టత ఇచ్చి తదుపరి ఎక్కడెక్కడ పోటీ చేయాలి, వారికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను కూడా సెకండ్ లిస్ట్ లో ఏపీకి సంబంధించి కూడా అభ్యర్థుల జాబితా ఉండే అవకాశం కనిపిస్తోంది. గోపి, అంటే పెండింగ్ లో ఉన్న లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు, పొత్తులపై ఈ రోజు జరిగే ఈ భేటీలో ఇదే ఫైనల్ భేటీ అనుకోవచ్చు. అంటే ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనబడుతుందా దీంట్లోనే? సీట్ల ఎంపికకు సంబంధించి, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంకా సమావేశాలు జరుగుతాయి. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు కాబట్టి సో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచార కార్యక్రమాలకి వీలుగా ఉంటుంది. అలాగే అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ముందస్తుగానే ఈసారి బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల భారీ విజయం సాధించగలిగామని చెప్పి ఒక నమ్మకాన్ని బీజేపీ అనుకుంటుంది. సో అందులో భాగంగానే లోక్సభకు సంబంధించి అలాగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సెగ్మెంట్స్ కి సంబంధించి కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలి అని చెప్పి భావిస్తుంది. సో ఏపీలో కూడా ఇటు ఇప్పటి వరకు పొత్తులకు సంబంధించి చర్చ మాత్రమే ఉంది. చంద్రబాబు, జేపీ నడ్డా, అమిత్ షాని కలిసి వెళ్లిన తర్వాత ఎటువంటి ముఖ్యంగా అవుట్కమ్ అనేది రాలేదు. ఢిల్లీ వస్తారని చెప్పి భావిస్తున్నారు కానీ అటువంటి షెడ్యూల్స్ ఏమి కనబడడం లేదు. సో బీజేపీ నేతలు మొదటి నుంచి చెప్తోంది పొత్తులంటూ ఏదైనా కనుక అనౌన్స్ చేస్తే కనుక జాతీయ నాయకత్వం మొదట పురంధేశ్వరికి చెప్తారు. పురంధేశ్వరి అనౌన్స్
అనౌన్స్ చేస్తారు అన్నది రాష్ట్ర నాయకత్వం మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఇప్పటికే పొత్తులకు సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది రాష్ట్ర నాయకత్వం నుంచి సీల్ కవర్ లో ఎవరి అభిప్రాయాన్ని వారు జాతీయ నాయకత్వానికి తెలపడం జరిగింది. సో ఖచ్చితంగా తదుపరి ముఖ్యంగా పొత్తులకు సంబంధించి అయితే ఈ రోజు ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. పురంధేశ్వరికి ఒంటరిగా పోటీ చేస్తున్నావా లేక పొత్తులతో కలిసి పోటీ చేస్తే కనుక ఏ స్థానాల్లో మనం బలంగా ఉన్నాం, ఇటువంటి అంశాలకు సంబంధించి ఆమెతో మాట్లాడే అవకాశం ఉంది, ఆమెకి చెప్పే అవకాశం కూడా ఉంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మాత్రం తెలంగాణ నుంచి ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకో 8 మంది అభ్యర్థుల ప్రకటన చేయాల్సి ఉంది. సో ఇంకా ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు కూడా ఇటువంటి సమావేశాలు జరుగుతుంటాయి. సో లిస్టుల వైజ్ గా ఇటు అభ్యర్థుల ఎంపిక అనేది బీజేపీ చేయడం జరుగుతుంది. తొలి విడతలో 30% పైగా అభ్యర్థులు 195 మంది అభ్యర్థుల్లో 34 కేంద్ర మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు సహా మహిళలు, యువకులు, ఓబీసీలు, ఈ విధంగా అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించడం జరిగింది. సో ఇప్పుడు కూడా తెలంగాణ నుంచి కీలక స్థానాలు 8 స్థానాలకు సంబంధించి ఖమ్మం కానీ, వరంగల్ కానీ, అలాగే పెద్దపల్లి, ఇటువంటి స్థానాలు, ఆదిలాబాద్, ఈ స్థానాలన్నీ కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. మెదక్. సో వీటన్నిటికీ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరుగుతుంది. ఏపీకి సంబంధించి మాత్రం కొంత ఆసక్తికర చర్చ జరుగుతోంది. పొత్తులతో వెళ్తారా లేదా ఒంటరిగా వెళ్తారా, దీనికి సంబంధించి ఈ రోజు స్పష్టత ఇస్తారా అనేది ఈ రోజు సాయంత్రం వరకు కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.